ఓకే. స్టార్ట్ చేస్తున్నా క్లాసు, చూద్దాంలే తర్వాత చూద్దాం నీ ఉమ్, ఇష్యూ. ఉమ్, సో ఇక్కడ మనం నేను ఏం చెప్పుకున్నాం బ్రో, VMwareలో ఇన్స్టాలేషన్లో ఐదర్ AWS ఎన్విరాన్మెంట్ అయినా, ఐదర్ మనకి VMware అనే రెండు ఒకటే ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి, ఓఎస్లో రెండు కూడా సేమ్ లైక్ యాజ్ ఏ మనకి ఇన్స్టాలేషన్ లానే ఉంటుంది. ఐదర్ VMware అయినా ఎక్కడైనా రెండు సేమ్ ఉంటాయి. సో నేనేంటంటే జస్ట్ ఇప్పుడు బేసిక్ కమాండ్స్ అన్నీ కూడా నీకు VMwareలో చూపిస్తాను. నువ్వు AWSలోనే ప్రాక్టీస్ చేయి, నో వరీస్. బేసిక్ కమాండ్స్ అవే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు యాక్చువల్గా. నువ్వు AWSలో ఉమ్, ప్రాక్టీస్ చేసిన VMwareలో ఆన్ టాప్ ఆఫ్, అంటే VMwareలో ఆన్ టాప్ ఆఫ్ నీకు లైనక్స్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇక్కడ నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ రూట్ U1 యూజర్, నేను ఇప్పుడు రూట్కి స్విచ్ అవుతున్నాను. ఓకే. సో నేను ఇక్కడ ఓకే. పాస్వర్డ్ కొడతాను, నువ్వు కూడా అక్కడ ఏంటి త్రూ ద వెబ్ బ్రౌజర్, నేను చూపించాను కదా నీకు, త్రూ ద వెబ్ ఉమ్, వెబ్ బ్రౌజర్ ద్వారా నువ్వు చేస్తావు. ఓకే. అయితే ఉమ్, ఇక్కడ ఏంటంటే అమెజాన్ లైనక్స్లో ఏంటంటే నువ్వు ఎప్పుడైనా ఒక సర్వర్ని లాంచ్ చేసినప్పుడు EC2 యూజర్ ఉమ్, తోటి మామూలుగా EC2 ఉమ్, యూజర్ తోటి లాగిన్ అవుతూ అక్కడ దాంట్లోకి రూట్లోకి స్విచ్ అవ్వాలంటే, టు స్విచ్ ద ఉమ్. రూట్లోకి అవ్వాలంటే ఇది కమాండ్ సుడో -i కొట్టి నువ్వు రూట్లోకి వస్తుంది. రూట్లోకి వస్తే ఏం సింబల్ వస్తుంది, హ్యాష్ రూట్ సింబల్ వస్తుంది, వెళ్ళిద్ది. హ్యాష్ సింబల్ వస్తుంది. ఆ, ఓకే. ఆ సింబల్. అయితే నేను డైరెక్ట్గా ఇక్కడ రూట్ యూజర్లోకి లాగిన్ అవుతున్నాను కాబట్టి ఇక్కడ చూడు, నేను ఇక్కడ ఓపెన్ టెర్మినల్ అని కొట్టేస్తున్నా. ఇక్కడ ఓపెన్ టెర్మినల్ కొట్టగా నేను డైరెక్ట్గా రూట్లోనే ఉన్నా, అంటే నేను రూట్ యూజర్లోనే లాగిన్ అయ్యా, నేను ఇక్కడ వేరే చోటకి ఎక్కడ లాగిన్ అవ్వాలి. నేను రూట్ యూజర్లో లాగిన్ అయినా కాబట్టి నీకు టెర్మినల్ ఓపెన్ అవ్వడం కూడా హ్యాష్ సింబల్లోనే ఓపెన్ అయిపోద్ది. ఓకే. ఓకే. ఇక్కడ డైరెక్ట్గా హ్యాష్ సింబల్లోనే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే root@లోకల్ హోస్ట్ ఉంది, ఎందుకంటే లోకల్ హోస్ట్ అంటే నేను ఓన్గా డిప్లాయ్ చేసుకున్నా కాబట్టి. అదే నీకు ఇక్కడ అమెజాన్లో అయితే, AWSలో అయితే ఏడబ్ల్యూఎస్ సమ్ IP అడ్రస్ ఉంటుంది. ఓకే. ఐపీ అడ్రస్ సమ్ పబ్లిక్ DNS అయిపోయిన అడ్రస్. హోస్ట్ నేమో IP అడ్రస్ ఉంటుంది. సో ఇంకా మిగతా అన్ని కామన్, PWD సంథింగ్, ఇవన్నీ నిన్న మనం చెప్పుకున్నాం కదా. సో మనకి యాక్చువల్గా ఏంటంటే బ్రో టోటల్ 18 డైరెక్టరీస్ వస్తాయి బ్రో, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా అని చెప్పేసి నేను చెప్పాను కదా. సో ఇప్పుడు అవేంటి అని చూద్దాం. ఇక్కడ చూస్తాను, నీకు ఆల్రెడీ స్లాష్ అంటే ఏందో చెప్పా. స్లాష్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ టాప్ లెవెల్ రూట్. డైరెక్టరీ. అంటే అదే. వీటన్నిటికంటే మనకేంటి విండోస్లో C డ్రైవ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ లైకేజ్ అలా ఉంటుందని చెప్పా. తర్వాత రూట్, ఇక్కడ చూడు బ్రో, నేను రూట్ అన్నా స్లాష్ రూట్ అన్నా ఒకటే, ఎందుకంటే స్లాష్ కింద ఉంటుంది కాబట్టి దీన్ని నేను స్లాష్ రూట్ అన్నా. రూట్ అంటే ఏమని చెప్పా నీకు నిన్న, మనం ఆల్రెడీ యూజర్, టాప్ ఇన్స్టాల్ టాప్ యూజర్. ఇన్స్టాల్ చేసేటప్పుడు నీకు ఆల్రెడీ రూట్ యూజర్ పాస్వర్డ్ డిఫాల్ట్గా అడిగింది, నీకు అర్థం అవడం కోసం, అందుకే మనకు నేను ఇక్కడ క్లాస్. అవును. సో ఇక్కడ ఏంటి, నేను డైరెక్ట్గా పాస్వర్డ్ అసైన్ చేసుకున్నాను. దీన్ని మనం రెండు విధాలుగా పిలవచ్చు, ఒకటి సూపర్ యూజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రూట్ యూజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్మిన్ యూజర్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ మూడు మూడు కన్సోల్ ద్వారా పిలవచ్చు, అది నీ ఇష్టం. మనం యాక్చువల్గా 99% రియల్ టైంలో రూట్ యూజర్ అనే అంటారు. ఓకే. రియల్ టైంలో నైంటీ నైన్ రూట్ పర్సెంట్ యూజర్. రూట్ యూజర్ అనే అంటారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముంది తర్వాత, హోమ్ బ్రో. హోమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం లేదు బ్రో, ఇప్పుడు హోమ్ డైరెక్టరీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నావు, సమ్ ABC అనే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నావు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ సాయి ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు, రూట్ యూజర్ ఉంది. తర్వాత సమ్ సత్య అనే యూజర్ వచ్చాడు బ్రో, నీ క్రెడెన్షియల్స్ ఇస్తావా, ఒక యూజర్ క్రియేట్ చేసి ఇస్తావా? యూజర్ క్రియేట్ చేసి ఇస్తాను. నువ్వు ఒక న్యూ యూజర్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 అనే 11 అనే సర్వర్ ఉంది. సర్వర్లో ఆల్రెడీ సాయి ఉన్నాడు, రూట్ యూజర్ ఉన్నాడు, తర్వాత సత్య కూడా ఉన్నాడు, తర్వాత సత్య 1 కూడా నేను యూజర్ క్రియేట్ చేసి ఇవ్వాలి. సో ఇక్కడ హోమ్ డైరెక్టరీలో ఏంటంటే బ్రో, నువ్వు ఎప్పుడైతే అంటే న్యూ యూజర్ క్రియేట్ చేస్తావో, ఓకే, న్యూ యూజర్ క్రియేట్ చేస్తావో డిఫాల్ట్గా హోమ్ డైరెక్టరీలో ఆ నేమ్ అనేది అలా ఉండిపోద్ది. ఇప్పుడు నీకు ఏం చేయాలంటే నీకు అర్థం అవడం కోసం నేను సర్వర్లోకి వస్తా, ఫస్ట్ డాక్యుమెంట్లోకి రా. డాక్యుమెంట్లో ఏముంది, హోమ్ డైరెక్టరీస్ అదర్ యూజర్. అదర్ యూజర్స్ అంటే ఎవరు, నువ్వు ఎవరినైతే అంటే రూట్ యూజర్ ద్వారా నువ్వు ఎవరైతే క్రియేట్ చేస్తావో వాళ్ళు అనమాట. అదర్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ నార్మల్ యూజర్ అంతే. అక్కడ జస్ట్ అదర్ యూజర్, ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ ప్రొవైడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అదర్ యూజర్. అదర్ యూజర్స్ అంటే ఎవరు, నువ్వు కొత్తగా ఎవరైతే కంపెనీలోకి వస్తారో వాళ్ళకి యాక్సెస్ ఇస్తావు. ఇప్పుడు నేనేం చేస్తానంటే బ్రో, జస్ట్ CD/home. ఇక్కడ స్లాష్ ఎందుకు కొడుతున్నా ప్రతిసారి, స్లాష్ అనేది టాప్ లెవెల్ డైరెక్టరీ కదా, టాప్ లెవెల్ డైరెక్టరీ కింద హోమ్ ఉంటుంది. జస్ట్ నువ్వు ఇక్కడ అంటే LS దాంట్లో హోమ్. అంతే, అంతే. రూట్ లో ఇక్కడ చూడు, హోమ్. ఇక్కడ ప్రెసెంట్ నాకు U1 యూజర్ ఒకటే ఉంది, నేను ఇంకో యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. యూజర్ యాడ్ సంథింగ్ సాయి అనే యూజర్ కొత్తగా నాకు కంపెనీలోకి వచ్చాడు, అతనికి టెస్ట్ సర్వర్ కోసం యాక్సెస్ రైజ్ చేశాడు, జస్ట్ సాయి అనే యూజర్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడు పై దానికి కింద దానికి డిఫరెన్స్ చూడు, ఇక్కడ ఇక్కడ U1 ఉంది, ఇక్కడ నేను మళ్ళీ సాయి క్రియేట్ చేశాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది,
జస్ట్ నేను ఇక్కడ యూజర్ యాడ్ అనే కమాండ్ కొట్టగానే ఆటోమేటిక్గా హోమ్ అనే పాత్లో ఆ యూజర్ నేమ్ అనేది జస్ట్ నేము, అంటే దీన్ని మనం హోమ్ డైరెక్టరీ అంటాం. అంటే హోమ్ డైరెక్టరీ అంటే ఏంటంటే నీ కమింగ్ క్లాస్లో ఒక యూజర్ క్రియేట్ చేయగానే డిఫాల్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక యూజర్ యాడ్ చేస్తా, యూజర్ యాడ్ సంథింగ్ P2, మళ్ళీ ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ ఇవ్వు. ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ సేవ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని మనం అదర్ యూజర్స్కి హోమ్ డైరెక్టరీ అంటాం. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది, ఏమైనా డౌట్స్ ఉన్నాయి హోమ్ డైరెక్టరీలో? అంటే కాదు బ్రో, ఇప్పుడు మా దీంట్లో ఈ చెప్తా, నేను చెప్తా స్లాష్ చూడు. ఇక్కడ నీకు నీకు అర్థం కాలేదు, ఇక్కడ చూడు. ఇక్కడ ఫస్ట్ స్లాష్ అంటే టాప్ లెవెల్ డైరెక్టరీ, ఓకే. టాప్ లెవెల్ తర్వాత ఫోల్డర్ అంతే. స్లాష్ కింద అన్నీ ఉంటాయని చెప్పా, అవునా? స్లాష్ కింద అన్నీ అవును. ఉంటాయని చెప్పా. తర్వాత ఏమని చెప్పా? రూట్ అని చెప్పా. ఇక్కడ నేను రూట్ తర్వాత హోమ్ అని చెప్తాను. ఇక్కడ హోమ్ అనేది ఏం లేదు బ్రో. నువ్వు ఎప్పుడైతే ఒక యూజర్ని క్రియేట్ చేస్తావో యూజర్ నేమ్ దాంట్లో సేవ్ అయింది. ఇంకా అంతకు మించి వేరేది ఏం పెట్టుకోవద్దు, నువ్వు బ్లైండ్గా గుర్తుపెట్టుకో. దాంట్లో మనకి రూట్ కూడా ఉంటాడా బ్రో ఈ హోమ్ లోనే? రూట్ ఉండడు. రూట్ ఈజీ అడ్మిన్ యూజర్ కదా, రూట్ ఈజీ అడ్మిన్ యూజర్. రూట్ ఓకే, యూజర్ నార్మల్ ద్వారా యూజర్స్. రూట్ యూజర్ ద్వారా నువ్వు నార్మల్ యూజర్ని క్రియేట్ చేస్తున్నావు. ఓకే ఓకే ఓకే. రూట్ యూజర్ ద్వారా నార్మల్ యూజర్కి. ఇప్పుడు ఇంకా రూట్ ఉంటే ఆటోమేటిక్గా రూట్ అనేది నీకు ఇందాక ఆల్రెడీ చూపించాను కదా మొన్న ఈ ఓఎస్లో. నీకు డిఫాల్ట్గా కొత్త ఓఎస్ క్రియేట్ చేసినప్పుడు నీకు డిఫాల్ట్గా రూట్ యూజర్ పాస్వర్డ్ అడిగింది కదా. అడిగింది ఆటోమేటిక్గా రూట్ యూజర్ పాస్వర్డ్ అడిగింది. రూట్ ఎప్పుడైతే నువ్వు ఓఎస్ని డిప్లాయ్ చేస్తావో డిఫాల్ట్. ఇప్పుడు నాకేంటి, కొత్తగా నాకు ఒక ఎంప్లాయీ వచ్చాడు, వాడికి నేను ఒక యూజర్ యాక్సెస్ ఇవ్వాలి. వాడు ఆటోమేటిక్గా ఒక యూజర్ యాడ్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హోమ్ అనే డైరెక్టరీలో వాడి నేమ్ సేవ్ అయి ఉంటుంది. దాన్నే మనం హోమ్ డైరెక్టరీ అంటాం. అందుకు ఇది ఎందుకు, వాడు ఏమంటున్నాడు, అది ఎందుకు యాక్చువల్గా ఒక యూజర్ని ఎందుకు క్రియేట్ చేయాల్సి వస్తుంది? ఇట్ ప్రొవైడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద అదర్ యూజర్స్. అదర్ యూజర్స్ అంటే ఎవరు? నువ్వు, నేను, మీ ఫ్రెండ్ కొత్తగా వస్తే ఆ క్యాండిడేట్, లేకపోతే P3 క్యాండిడేట్, P4 P5 అట్లా. అర్థమైందా? ఇక్కడ క్లియర్గా వాడే మనకి చెప్తున్నాడు. వాడు ఇప్పుడు మనం యూజర్ ని క్రియేట్ చేస్తాం కదా బ్రో, ఉమ్. వాడు వానికి పర్మిషన్స్ మనము అంటే ఏం చేయాలా అది ఏం అది చూద్దాం చేయకూడదు? బ్రో, సెకండరీ చూద్దాం. ఫస్ట్ నువ్వు ఫైల్ ఓకే ఓకే. సిస్టమ్ హిరార్కీ అంటే ఏంటంటే అదే నీకు చెప్పేది అదే. ఇప్పుడు ఇక్కడ నేను యూజర్ అనే కమాండ్ వాడా, అది నీకు అర్థం కాదు ఇప్పుడు ప్రెసెంట్. వాడికి పర్మిషన్స్ ఎలా ఇస్తారు, వాడికి ఓన్లీ ఒక పర్టికులర్ ఫైల్ యాక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, వాడికి ఒక ఫోల్డర్ యాక్సెస్ ఏం చేయాలంటే ఏం చేయాలి, వాడికి ఓనర్ ఓకే. ఎవడు, వాడికి గ్రూప్ ఎవడు, ఆ యూజర్ అథెంటికేషన్స్ ఎలా ఉంటాయి. నీకు మొత్తం 7 టైప్స్ చెప్పా కదా యూజర్స్: సర్వీస్ అకౌంట్ అని, యాప్ యూజర్ అని, డీబీ యూజర్ అని, నార్మల్ యూజర్ అని, సిస్టమ్ యూజర్, అవును అవును బ్రో, అడ్మిన్, అవును ఇవన్నీ అవును చెప్పాను అవును. కదా. అవన్నీ కూడా నీకు యూజర్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్లో కవరప్ అవుతాయి. ఇప్పుడు కవరప్ కావాలి. ఇప్పుడు నీకు చెప్పేది ఏంటంటే, నేను జస్ట్ ఆపరేటింగ్ సిస్టంలో, నాకు నేను మొన్న చెప్పాను ఆపరేటింగ్ సిస్టంలో మనకి మొత్తం కూడా 16 ఫోల్డర్స్ వస్తాయని చెప్పాను, అవునా? 16 ఫోల్డర్స్ వస్తాయని చెప్పాను నీకు. నేను AWS ఎన్విరాన్మెంట్లో కూడా చూపించా. ఈ 16 ఫోల్డర్స్ గురించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ ప్రజెంట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా టెక్నికల్ వే, అంతే. ఈ క్లాస్ ఇంతే. ఫైల్ సిస్టమ్ హిరారికీ అంటే ఏంటంటే మీనింగ్, జస్ట్ నాకు ఓఎస్ అనేది కొత్తగా డిప్లాయ్ అయిపోయినప్పుడు నాకు ఏమేం ఫైల్స్ వస్తాయి, ఏమేం ఫోల్డర్స్ వస్తాయి, ఏమేం డైరెక్టరీస్ వస్తాయి. ఇంక ఇదే ఈ ఫైల్ సిస్టమ్ హియరార్కీ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విండోస్ ఉంది, విండోస్ 10 ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసినప్పుడు నీకు సి డ్రైవ్లో ఏం వస్తాయి అంటే నువ్వు ఏం చెప్తావు? నువ్వు మామూలుగా సి డ్రైవ్లోకి వెళ్తావు, ప్రోగ్రామ్ ఫైల్స్లో చూస్తావు, ఓకే కొన్ని దీంట్లో కొన్ని డిపెండెన్సీ ఫైల్స్ అయినాయి అని చెప్తావు, అంతే కదా. అంతే. నీకేంటి, ఇది గ్రాఫికల్గా ఉంది కాబట్టి నీకు ఈజీగా అండర్స్టాండ్ వేలో ఉంది. అదే నువ్వు అదే నువ్వు లైనక్స్లో ఏంటంటే కొంచెం టిపికల్ వే, అంటే గుర్తించడం చాలా కష్టం. ఎందుకు? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుంది. ఇది ఎంత ఏంటంటే నీకు పోను పోను ప్రాక్టీస్ చేసే కొద్దిగా అర్థమైంది. అందుకని నేను AWS ఎన్విరాన్మెంట్ కన్సోల్ ఓపెన్ చేసేటప్పుడు, బ్రో నాకు రూట్ యూజర్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నందుకు నేను ఈ క్లాస్ డౌన్లోడ్ చేసి ఈ క్లాస్ ఇన్స్టాలేషన్ క్లాస్ చెప్పాల్సి వచ్చింది నీకు. అర్థమైందా? సో అది. ఓకే బ్రో. సో ఇప్పుడు కూడా ఏంటంటే నువ్వేం లేదు, ఇక్కడ అదర్ యూజర్స్ ఇక్కడ చూడు, నువ్వు సింపుల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. నువ్వు 1-2 సార్లు చదివితే నీకు అర్థమైపోద్ది ఇది. ఇట్ ప్రొవైడ్స్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద అదర్ యూజర్స్. ఇప్పుడు మీ కంపెనీలో ఎవడన్నా కొత్తగా జాయిన్ అవుతున్నాడు అని అంటే వాడికి యూజర్ యాక్సెస్ ఇవ్వాలి కదా. ఆ యూజర్ నేమ్స్ ఎక్కడ సేవ్ అయి ఉంటాయి? హోమ్ డైరెక్టరీలో ఉంటాయి. స్లాష్ హోమ్ లో. నీకు ఎగ్జాంపుల్ అదే చూపించా. ఫస్ట్ నేను సాయి అనే యూజర్ క్రియేట్ చేశా, తర్వాత P2 అనే యూజర్ క్రియేట్ చేశా. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. ఇక్కడ యూజర్ నేమ్స్ ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే యూజర్ని యాడ్ చేస్తున్నావో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. వాడు అక్కడ ఏం చెప్తున్నాడు? ఇట్ ప్రొవైడ్స్ వర్కింగ్ అయిన అదర్ యూజర్స్ అంటే ఎవరు? వాళ్ళకి జస్ట్ యూజర్ నేమ్స్ ఇచ్చి
వాడికి యాక్సెస్ చేస్తావు. ఆ యాక్సెస్లో అనేది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ ఏంటి, ఓకే. జస్ట్ వర్క్ హోమ్ డైరెక్టరీ అనేది జస్ట్ అదర్ యూజర్స్ సేవ్ అయ్యి ఉంటుందని వాడే క్లియర్గా చెప్తున్నాడు డాక్యుమెంట్లో. ఇంకా దీంట్లో హ్మ్. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏంటంటే నీకు ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ లేక కన్ఫ్యూజ్ అవుతున్నావు. హ్మ్. నువ్వేంటంటే హ్మ్. అదర్ టాపిక్స్ వదిలేసేయి. అది ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నీకు యూజర్ని ఎందుకు క్రియేట్ చేశాను, ఇక్కడ వాడు హ్మ్. ఏమంటున్నాడు, ఇట్ ప్రొవైడ్స్ వర్కింగ్ అదర్ యూజర్స్ అంటే పర్మిషన్స్ వాళ్ళకి ఎలా ఇస్తావు అవన్నీ నెక్స్ట్ క్లాస్లో హ్మ్. వస్తాయి. ఇప్పుడు వదిలేసి వాటి గురించి. ఓకే, ఓకే అది బ్రో. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కాదు బ్రో, నాకు డౌట్. చెప్పు. ఒక్కసారి ఎనికిరా ఉమ్, అది సర్వర్ లోకి రా ఒకసారి. ఉమ్, ఇప్పుడు మనము ఇప్పుడు మనము స్లాష్ హోమ్ లో ఉన్నాం కదా. అవును. ఒక్కసారి మనం ఇప్పుడు మనము కంప్లీట్ గా వచ్చేసి హోమ్ లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా మనము యూజర్ ని క్రియేట్ చేసి అది హోమ్ లోనే వెళ్ళి సేవ్ అయితే హోమ్లోనే సేవ్ అయ్యింది. ఇప్పుడు చూడు, ఇక్కడ నేను సిడి స్లాష్ కొడుతున్నా. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? స్లాష్ లో ఉన్నాం. ఇప్పుడు యూజర్ అడుగుట్టు ఉంటుంది, ఎందుకు ఉండదు? P10 క్రియేట్ అయింది. మళ్ళీ హోమ్లోకి వెళ్ళు, ఎల్ఎస్ కొట్టు, ఉమ్. క్రియేట్ అంటే అయింది. మనము లాగిన్ లో ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా సరే, ఎక్కడ మనం యూజర్ క్రియేట్ చేసినా సరే, ఇక్కడ స్లాష్ హోమ్ లో అనేది ఖచ్చితంగా రికార్డ్ అయిపోయి ఉంటుంది అది. ఉంటుంది, అవును. ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్లాష్ బూట్ బ్రో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. ఇట్ కంటైన్స్ ద బోటబుల్ డిస్క్ ఇన్ ద ఫైల్ లైనెక్స్. అంటే ఇక్కడ ఏం లేదు బ్రో, నువ్వు విండోస్ 10 ఏ విధంగా అయితే ఇన్స్టాల్ అయిద్దో మనకి యాక్చువల్గా ఏంటంటే లైనెక్స్లో కూడా స్లాష్ బూట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. ఇది నీకు యాక్చువల్గా ఈ క్లాస్ అనేది మనకి 10 లైక్ బూటింగ్ ప్రాసెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది బ్రో. ఉమ్. ఓకే, బూటింగ్ ప్రాసెస్ అని కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే బ్రో, స్లాష్ బూట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. ఇది ఎందుకంటే మనకి రియల్ టైంలో సర్వర్ అన్ఎక్స్పెక్టెడ్గా రీబూట్ అయినా కానీ, ఓకే, ఉమ్. సో ఈ మూడు ఫైల్స్ ద్వారానే మనకి బూటబుల్ అయింది. ఏది, విఎం లైనస్, ఇనిషియల్ ర్యామ్ డిస్క్, గ్రబ్. ఇప్పుడు చూడు బ్రో, ఇక్కడ వాడు ఏమంటున్నాడు, స్లాష్ బూట్ అంటున్నాడు కదా. నేను ఉమ్. సింపుల్గా స్లాష్ బూట్లోకి వెళ్తున్నా. ఇది చూడు బ్రో, సిడి ఉమ్. సిడి అంటే ఏంది, చేంజ్ ద డైరెక్టరీ. నాకు టాప్ లెవెల్ డైరెక్టరీ ఏది, స్లాష్. స్లాష్. స్లాష్ బూట్లోకి వెళ్తున్నా. ఇది క్లియరా, స్లాష్ సిడి స్లాష్ బూట్ క్లియరా? స్లాష్ ఇక్కడ నువ్వు చేసేసిన ఎల్ఎస్ క్లియర్. అనే కమాండ్ ఇచ్చావు అనుకో, ఇక్కడ చూడు, ఇక్కడ విఎం లైనస్ అనేది, ఇక్కడ చూడు, ఇవన్నీ కూడా బోటబుల్ ఫైల్స్. అంటే బోటబుల్ ఫైల్స్ అంటే ఏంది, నిన్న మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసాం చూసావా, అనకొండ సంథింగ్ అని, అనకొండ.kfz అని చెప్పి కొన్ని ఫైల్స్ ఉన్నాయి చూసావా. సో ఇక్కడ 5.1.40 అనేది, తర్వాత ఇక్కడ 5.14, ఇవన్నీ కూడా వర్షన్స్ అంతా ఒక్కటే. దీని ద్వారానే నీకు ఓఎస్ అనేది అప్ అయ్యిద్ది. మనకి యాక్చువల్గా బూటింగ్ ప్రాసెస్ అనేది నీకు ఇక్కడ గూగుల్లోకి వెళ్తే, బూటింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చెప్పను. బూటింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఓన్లీ ఈ మూడు ఫైల్స్ గురించే ఉంటుంది. ఏ మూడు ఫైల్స్ గురించి, విఎం లైనస్ అంటే ఏంటి, ఇనిషియల్ ర్యామ్ డిస్క్ అంటే ఏంటి, గ్రబ్ అంటే ఏంటి, స్లాష్ బూట్లో అసలు ఈ మూడు ఫైల్స్కి ఎంత స్పేస్ కావాలి అని చెప్పేసి నీకు ఇక్కడ బూటింగ్ ప్రాసెస్ బూటింగ్ ప్రాసెస్ ఇన్ లైనెక్స్ స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి ఇది ఇస్తే, ఇదిగో చూడు, లైనెక్స్ ఏ విధంగా ఇన్స్టాల్ అయింది, బయాస్, ఓకే, తర్వాత గ్రబ్బు, ఇక్కడ చూడు, తర్వాత గ్రబ్బు, ఇదిగో, తర్వాత కెర్నల్, ఓకే, తర్వాత ఇనిషియల్ ర్యామ్ డిస్క్, తర్వాత యూజర్ లాగిన్. ఇక్కడ 6 వేలు ఇన్స్టాల్ అయ్యింది. సో ఇప్పుడు చెప్పను. ఇప్పుడు చెప్తే ఏమైంది అంటే నువ్వు క్లమ్జీ అవుతావు. అయితే నేనేం చెప్తున్నా, ప్రజెంట్ ఓన్లీ స్లాష్ బూట్లో ఏముంటాయి, ఓన్లీ బోటబుల్ ఫైల్స్ ఉంటాయి. అవేవేంటి, గ్రబ్బు, కెర్నల్, ఓకే, ఇనిషియల్ ర్యామ్ డిస్క్. ఈ మూడు ఫైల్స్ ద్వారానే మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అయ్యిద్ది. ఒకవేళ ఈ మూడు ఫైల్స్లో ఏది కరప్ట్ అయిపోయినా కానీ, ఓకే, ఈ మూడు ఫైల్స్లో నీకు ఏది కరప్ట్ అయిపోయినా కానీ నీకు ఓఎస్ అనేది అప్ అవ్వదు. ఏది కరప్ట్ అయిపోయినా, ఈ ఫైళ్ళల్లో ఏది కరప్ట్ అయిపోయినా నీకు ఓఎస్ అనేది అంటే ప్రాపర్గా వర్క్ అవ్వదు. డిపెండెన్సీస్ లాగా బ్రో ఇది. అంతే, సేమ్ లైకేజ్ అంతే. ఓకే, ఏది పోయినా కానీ వర్క్ అవ్వదు. అంటే డిపెండెన్సీస్ లాగా. ఓఎస్ అనేది అప్ అవ్వదు. కరెక్ట్, అవును. ఓకే. ఓకే, ఓఎస్ అనేది అప్ అవ్వదు. సో ఓకే. స్లాష్ బూట్ అంటే నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలి, బోటబుల్ ఫైల్స్ ఉంటాయని గుర్తుపెట్టు. బోటబుల్ ఫైల్స్ అంటే ఏంటి, ఓఎస్లో స్టార్టింగ్ అంటే ఈ ఫైల్స్ కనుక లేకపోతే ఇంక ఓఎస్ అప్ అవ్వదు. అర్థమైందా, ఓకే. అట్లా. స్లాష్ బూట్. సో నెక్స్ట్ స్లాష్ ఈటీసీ అంటే ఏంది, ఇట్ కంటైన్స్ ద ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటున్నాడు బ్రో. కాన్ఫిగరేషన్ అంటే ఏంది, ఏమైనా ఐడియా ఉందా కాన్ఫిగరేషన్ అంటే? ఇక్కడ వాడు ఏమంటున్నాడు, విండోస్లో సిస్టమ్ 32లో డ్రైవర్స్ అంటున్నాడు. నువ్వు విండోస్లోకి వెళ్ళు, దిస్ పీసీలోకి రా,
ఇక్కడ విండోస్లోకి రా, ఇక్కడ విండోస్లోకి రా, తర్వాత సిస్టమ్ 32లోకి రా. సిస్టమ్ 32 కింద ఉంది చూడు, సిస్టమ్ 32. ఓకే, తర్వాత వచ్చారు కూడా ఎక్కడికి రమ్మంటున్నాడు, సిస్టమ్ 32లోకి వచ్చా. ఇక్కడ మళ్ళీ డ్రైవర్స్ అంటున్నాడు. రివర్స్. ఓకే, అంటే ఇక్కడ ఏం లేదు, వాడు కాన్ఫిగరేషన్ ఫైల్ ఇది నేను చేయలే, ఆటోమేటిక్గా ఓఎస్ లెవెల్లోనే దానంతట అదే వచ్చింది. ఓకేనా, ఈటీసీ ఇదంతా కూడా, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ ఫైల్సే. అంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడైనా సరే ఒక నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసి ఏదన్నా సర్వర్లో కాపీ చేసావా ఎప్పుడన్నా? నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి సర్వర్ లో కాపీ చేయడమా? సర్వర్లో అదే, దాన్నే మనం కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటాం. అయితే వాడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇది ఇది వన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ ఫైల్, ఇది వన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ ఫైల్, ఇది అంటే ఎక్కడ, ప్రీ డిఫైన్ ఏమన్నా చేసింటావా అంతే బ్రో? ఫ్రీ డిఫైన్, అంతే కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ చూడు, నేను ఎప్పుడైతే విండోస్ 10 అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశానో ఇవి ఆటోమేటిక్గా ఈ పాత్లోకి వచ్చి కూర్చున్నాయి. అంటే విండోస్, సిస్టమ్ 32, డ్రైవర్స్. డ్రైవర్స్ అంటే ఏమైనా ఐడియా ఉందా నీకు? డ్రైవర్స్ అంటే ఇప్పుడు నువ్వు ఆడియో డ్రైవర్స్, వీడియో డ్రైవర్స్, తర్వాత నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆడియో అనేది పని చేయట్లేదు. అరే నాయన, ఇదిగో ఈ స్పీకర్ రియల్ టెక్కి సంబంధించిన డ్రైవర్స్ లేవురా బాబు, ఒకసారి అవి ఇన్స్టాల్ చేయమంటారు మీ ఫ్రెండ్ సర్కిల్. ఎక్కడ నీకు ఇష్యూ వచ్చినప్పుడు నీకు ఇష్యూ ఫేస్ చేసే ఉంటావు. మామూలుగా ఇప్పుడు నీకు ఒక ఆండ్రాయిడ్ ఐఓఎస్లో నువ్వు ఐమొబైల్ యాప్ వేసుకున్నావు బ్రో, ఐమొబైల్ యాప్ బదులు ఫెడరల్ బ్యాంక్ యాప్ వేస్తే పని చేసిద్దా? పని లేదు చేయదు. లేదు. ఐ ఆ, మొబైల్ బదులు నువ్వు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొబైల్ పని చేయదు. వాడు ఏదో బ్యాక్గ్రౌండ్లో కాన్ఫిగరేషన్ ఫైల్స్ని అటాచ్ చేసి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తేనే కదా పని చేసేది, అంతే కదా. ఉమ్, సో అదే. డీఫాల్ట్గా అంటే వీటిని ఏమంటాం మనం, డీఫాల్ట్గా ఏవైతే వస్తున్నాయో వాటిని కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటాం. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్లో నువ్వు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు, మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ వన్స్ అని ఓపెన్ చేశాను అనుకో, హోస్ట్ ఫైల్ ఉంటుంది, హోస్ట్ ఫైల్ ఎంటీ ఉంటుంది, సంథింగ్ కొన్ని ఐపీ అడ్రస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ డీఫాల్ట్గా దీన్ని మనం కాన్ఫిగరేషన్ ఫైల్ అంటాం. అన్న మరి ఏంటి ఇది ఎలా వచ్చిందంటే, ఇది డిఫాల్ట్గా ఓఎస్తో పాటు వచ్చింది. ఈ 127.0.0 నీకు నెట్వర్క్ క్లాస్ తెలియాలి, తర్వాత ఈ ఐపీ అడ్రస్ తెలియాలంటే నీకు నెట్వర్కింగ్ క్లాస్ రావాలి, ఇట్లా టీసీపీ ఐపీ అంటే నీకు నెట్వర్కింగ్ క్లాస్ తెలియాలి. అట్లా ఇట్లా దీన్ని మనం కాన్ఫిగరేషన్ ఫైల్ అంటాం. ఇది డిఫాల్ట్గా ఓఎస్తో పాటు వచ్చింది. లైనెక్స్లో కూడా సేమ్ లైక్ యాజ్ ఏ, /etc అంటే డిఫాల్ట్గా ఓఎస్తో పాటు వచ్చే అన్నిటిని కూడా కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటారు. ఇక్కడ చూడు, నేను /etc పాస్వర్డ్ నీకు కొట్టి చూపించాను నిన్న. తర్వాత resolve.conf ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ ఫైల్సే. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్తో పాటే వస్తాయి. నేను మాన్యువల్గా ఏమీ యాడ్ చేయను. నేను యాడ్ చేసుకుంటే మాన్యువల్గా నోట్ ప్యాడ్ ఫైల్లో యాడ్ చేసి ఆ కాన్ఫిగరేషన్ ఫైల్కి అప్లికేషన్ టీమోడికి ఏం కావాలో జస్ట్ యాడ్ చేసి ఇస్తా. నాకు అప్లికేషన్ సైడ్ నాకు ఎట్లా తెలుస్తుంది నేనేం చేయాలనేది? వాడు ఒక ఫైల్లో ఏదన్నా పాత్ ఇచ్చాడు అనుకో, ఆ పాత్లో నువ్వు యాడ్ చేసి వాడికి ఇస్తావు అనమాట. అర్థమైందా క్లియర్గా? /etc అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే /etc పాస్వర్డ్ అంటే స్లాష్ మనం ఈటీసీ పాస్వర్డ్. /etc/PHSWD అనేది ఏంటంటే ఒక కాన్ఫిగరేషన్ ఫైల్. దీంట్లో ఏముంటుంది అంటున్నాడు, యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటున్నాడు. యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు ఇప్పుడు అవ్వలేదు, నెక్స్ట్ నెక్స్ట్ 5th క్లాస్లో వస్తుంది. యూజర్ యొక్క అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో సిస్టమ్స్ యూజర్స్ ఎంతమంది ఉంటారు, గ్రూప్స్ ఎంతమంది ఉంటారు అని చెప్పేసి ఉంటారనమాట. ETC/PHSWD అనేది ఒక కాన్ఫిగరేషన్ ఫైల్, resolve.conf అనేది ఒక కాన్ఫిగరేషన్ ఫైల్, dhcp.conf అనేది ఒక కాన్ఫిగరేషన్ ఫైల్. వాడు విండోస్లో జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఈ పాత్. అర్థమైందా? ఓకే బ్రో. అంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. అన్ని అంటే కాన్ఫిగరేషన్ ఇప్పుడు ఫైల్స్. కాదు బ్రో, ఇప్పుడు మనము ఇప్పుడు ఏదన్నా మనము ఇది క్రియేట్ చేస్తాం అనుకో, ఫర్ సపోజ్ ఇప్పుడు క్యూబర్నెటీస్ కానీ ఇందులో ఏమన్నా సాఫ్ట్వేర్స్ ఏదైనా ఇన్స్టాల్ అవును, చేసినప్పుడు. క్యూబర్నెట్స్ యూజర్ వచ్చి ఆటోమేటిక్ ఇక్కడ కూర్చుంటది. ఓకే. క్యూబర్నెట్స్ ఆటోమేటిక్ యూజర్ వచ్చేది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్ఫిగరేషన్ ఫైల్. బ్యాక్గ్రౌండ్లో ఓఎస్లో వచ్చి కూర్చుంటేనే కాన్ఫిగరేషన్ ఫైల్ కదా. మనం కూడా ఓకే. మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు, మనం కూడా మాన్యువల్గా యాడ్ చేసి ఆ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ప్రకారం చేసుకోవచ్చు. Hmm. యా, ఇప్పుడు మనకి క్యూబర్నెటీస్ క్రియేట్ చేసేటప్పుడు యూజర్ వస్తాడు ప్లస్ దీంట్లోనూ ఉంటాడు బ్రో వాడు. దీంట్లోనే ఉంటాడు, అవును దీంట్లోనే ఉంటాడు, యూజర్ ఉంటాడు, రెండు ఉంటాడు. ఓకే 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 ఓకే. యా. తర్వాత ఇక్కడ యూజర్ చూడు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. ఇక్కడ /USR అంటే నువ్వు ఇందాటాల నుంచి క్యూబర్నెటిసో అంటున్నావు కదా. ఆ, క్యూబర్నెటిస్ కమాండ్స్ అన్నీ నువ్వు ఇన్స్టాల్ చేస్తేనే వచ్చేది. అవును. ఇక్కడ నువ్వే చదువు, బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్ బై ద /USR డైరెక్టరీ యునిక్స్ షేరబుల్ రిసోర్స్. ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అన్నాడు కదా విండోస్లో, నీకు ఇది క్లియర్గా అర్థమైంది చూడు. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళు, నువ్వు ఏం చెయ్యొద్దు, వాడు ఏమంటున్నాడు ప్రోగ్రామ్ ఫైల్స్ అంటున్నాడు. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్తే ఏముంటాయి,
ఇక్కడ చూడు ప్రోగ్రామ్ ఫైల్స్ అన్నమాట. ఇక్కడ కొట్టు, ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్, ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్స్ ఉందా? ఇవన్నీ ఏంటి నాకు చెప్పు, ఇవన్నీ ఇవన్నీ ఏంటి? యాప్స్. ఇవన్నీ ఏం యాప్స్? మామూలుగా మామూలు మనం విండో ఇన్స్టాల్ అంటే నా చేసినవి. నా ల్యాప్టాప్లో ప్రజెంట్ ఈ ఉమ్, సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. అవునవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఎల్సి మీడియా ప్లేయర్ ఉంది, నేను విఎల్సి మీడియా ప్లేయర్ నేను ప్లే చేసుకుంటే నాకు యూజ్ కాబట్టి నేను ఇన్స్టాల్ చేసుకున్నా. ఒపేరా ఉంది, నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది, ప్రొఫెషనల్ ఉంది, గూగుల్ క్రోమ్ ఉంది, గిట్ అంటే ఉంది, మనం ఏమేమి ఇన్స్టాల్ చేస్తామో అవన్నీ ఈడ ఉంటాయి. అవన్నీ ఇక్కడ ఉంటాయి. సేమ్ లైక్ యాజ్ ఏ ఇప్పుడు నీకు ఒక ఎంటీ సర్వర్ ఉంది. ఎంటీ సర్వర్లో నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూబర్నెటిస్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా? ఎగ్జిక్యూట్ అవుతాయా? మనం ఉంటే అవుతాయి బ్రో. ఉంటే అయితే అంటే అదే నువ్వు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలిగా. ఫర్ అవునవునవును. ఎగ్జాంపుల్ క్యూబ్ సిటిఎల్ అని కొడుతున్నా, క్యూబ్ యూబిసిటిఎల్ ఏమంటుంది, కమాండ్ ఈజ్ నాట్ వన్. ఇప్పుడు నువ్వు డాకర్ కొట్టు, ఏమంటుంది, కమాండ్ ఈజ్ నాట్ ఇన్. ఇప్పుడు నేనేం చేస్తాను చూడు, ఆటోమేటిక్గా అదే అడుగుతుంది, ఇన్స్టాల్ ద ప్యాకేజ్ పాడ్ మ్యాన్ ఫ్రమ్ ఎస్ అని కొట్టు. ఆటోమేటిక్గా డాకర్ కమాండ్స్ అన్నీ ఉంటాయి, డాకర్ కమాండ్స్ అన్నీ వస్తాయి అయ్యే. ఎస్ కొట్టు, నీకు ఇంకా ఈ కాన్సెప్ట్ అయిపోతుంది, డోంట్ వరీ. ఓకే, ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ అని చెప్పాను నేను. ఇప్పుడు చూడు, డాకర్ కమాండ్ లేదు, దాని అంతటా అది ఇన్స్టాల్ అయ్యి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు డాకర్ కమాండ్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, సమ్ ఎర్రర్స్ పడుతున్నాయి. అప్పుడు నువ్వేం చేయాలంటే సింపుల్గా డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ డాకర్ స్టార్ అని కొడితే, స్టార్ అంటే ఏంది, స్టార్ అంటే అన్నీ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ నేను ఇన్స్టాల్ అయ్యేటప్పుడు స్లాష్ యుఎస్ఆర్ డైరెక్టరీ ఉంది కదా, యుఎస్ఆర్ స్లాష్ యుఎస్ఆర్లో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నా కదా, ఈ సాఫ్ట్వేరు స్లాష్ యుఎస్ఆర్ అనే డైరెక్టరీలో దానికి సంబంధించిన డిపెండెన్సీ ఫైల్స్ అంటే ఏందో నాకు చెప్పు. అంటే డిపెండెన్సీ అది రన్ అవ్వడానికి మెయిన్ ఫైల్స్ కరెక్ట్, అన్నమాట అవి. మెయిన్ ఫైల్స్ అన్ని చేసుకున్న తర్వాత అప్పుడు నాకు ఇన్స్టాల్ అవుద్ది అనమాట. ఇన్స్టాల్ అయ్యి నాకు డాకర్ కమాండ్స్ అన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిద్ది. అర్థమైందా? డాకర్ కమాండ్స్ అని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఇప్పుడు నాకు డాకర్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, పాడ్మ్యాన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఆటోమేటిక్గా అదేం చేసింది, అది అడ్వైజ్ ఇచ్చింది ఇన్స్టాల్ చేసుకో అని. చేశాను, అది రాలేదు, మళ్ళీ ఈ కమాండ్ చూశాను, మళ్ళీ అవుతుంది. ఒకవేళ ఇది రాకపోతే ఇంకో వేరే విధంగా ట్రై చేయాలి. అట్లా రకరకాలుగా ట్రబుల్ షూటింగ్స్ ఉంటాయి. నువ్వేందంటే కొంచెం లిటిల్ బిట్ నీకు అంత కొత్తగా ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ చూడు, ఎక్స్ట్రా ప్యాకేజెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఎత్తుక్కుంటుంది అది అంతే. అంటే ఇంకా ఏమన్నా ఎక్కడి నుంచైనా సాఫ్ట్వేర్లు ఏమైనా ఉన్నాయా అని ఎత్తుక్కుంటుంది, అంతకు మించి ఏం లేదు అక్కడ. కొంచెం టైం పట్టింది ఇది, ఎందుకంటే లైసెన్స్డ్ వర్షన్ కాదు కదా, కొంచెం టైం పడుతుంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయింది. ఓకే, నెక్స్ట్ అది ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నువ్వేంటి, ఆటోమేటిక్గా నీకు స్లాష్ యుఎస్ఆర్లో ఏం జరుగుద్ది అంటే డాకర్ అనే కమాండ్స్ ఉన్నాయి కదా, డాకర్ అనే కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి నాకు వన్స్ నువ్వు ఆ కమాండ్ రన్ చేయగానే యునిక్స్ షేరబుల్ రిసోర్స్ అంటే, షేరబుల్ అంటే రిసోర్స్ అంటే ఏంది, మామూలుగా అవసరాలు. షేర్ అంటే ఏంది, దానికి సంబంధించిన చెప్పు. ఆ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో డిపెండెన్సీ ఫైల్స్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుద్ది. ఇప్పుడు అర్థమైందా క్లియర్గా? ఉమ్. మనం ఏవైతే ఇన్స్టాల్ అంతే, చేస్తామో అవన్నీ ఆడ ఉంటాయి అన్నమాట. అంతే. ఏమేమి ఇక్కడ ఇన్స్టాల్ చూడు చేస్తామో తర్వాత అవన్నీ ఆడ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఉమ్. నీ ల్యాప్టాప్లో ఉమ్. ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసావా? లేదు బ్రో. ఏం లేదు. ఓకే, ఇక్కడ చూడు, నేను నా దాంట్లో ఉంది ఆల్రెడీ సాఫ్ట్వేర్, ఇక్కడికి వస్తున్నాను. నేను ఇక్కడ జస్ట్ రన్ చేస్తా, జస్ట్ అంటే నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది, రన్ చేస్తా. ఇది ఏ పాత్లో రన్ అవుద్ది మామూలుగా అయితే, ఏ పాత్ అంటే సి డ్రైవా, డి డ్రైవా, ఈ సి డ్రైవా? డ్రైవ్ లో ఉంటది. సి డ్రైవ్లో ఉంటుంది. నాకు సి డ్రైవ్లో కాకుండా ఈ డ్రైవ్లో ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందా? మనం కాపీ చేసుకోవాలి అంతే. ఎక్కడ కాపీ చేయాలి, సి ఎక్కడ డ్రైవ్ కాపీ నుంచి చేయాలి? ఈ డ్రైవ్ లేకి. సో ఇక్కడ ఆటోమేటిక్గా నిన్ను పాత అడుగుద్ది. ఇక్కడ చూడు, యాడ్ అండ్ రిమూవ్ ఎంటర్ ద ప్రొడక్ట్ కీ అంటుంది. ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి అట్లా అడుగుతుంది. నువ్వు కావాలంటే దీన్ని డైరెక్ట్గా రన్ చేసి చూడు, దీన్ని డైరెక్ట్గా రన్ చేసి చూడు. అది యాక్చువల్గా నిన్ను సి డ్రైవ్లోనే డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయింది, సి డ్రైవ్ పాత్ చూపిస్తే. నిన్న మనం విఎంవేర్ ఇన్స్టాల్ చేసాం చూసా, గుర్తుందా? విఎంవేర్ ఇన్స్టాల్ చేసాం గుర్తుందా? నిన్నే సి డ్రైవ్లో ఒక పాత అడిగింది, నువ్వు డి డ్రైవ్ కూడా ఇచ్చేసుకోవచ్చు. అక్కడ దాకా ఎందుకు, అదే స్టార్టింగ్ లో. అదే అక్కడ దాకా ఎందుకు, నువ్వు అదే ఎగ్జాంపుల్ తీసుకో. అక్కడ దాకా ఎందుకు, విఎం వేరుగురా, ఇక్కడికి రా, ఇది చూడు, ఇదిగో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయితే 5 ప్యాకేజ్. ఇవన్నీ కూడా డిపెండెన్సీ, కంటైనర్, పాడ్మ్యాన్ డాకర్, ఎస్సీ లైనక్స్ పాలసీ, ఎస్సీ, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్ అనమాట. అర్థమైంది, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్. డిపెండెన్సీస్. ఓకే, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్ అనమాట.
ఓకే. సో ఇట్లా ఎస్ అని కొట్టగానే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవ్వకుండా పోద్ది అనమాట. ఓకే. సో ఇప్పుడు అయినా దీనికి దానికి చాలా కొంచెం తేడా ఉన్నట్టుంది కదా బ్రో. దీనికి దేనికి మనము వెబ్ సర్వర్ లో చేస్తాం, వెబ్ బ్రౌజర్ లో చేస్తాం కదా, ఏం అందరు వెబ్ డిఫరెన్స్ ఉండదు బ్రౌజర్. బ్రో, ఏం డిఫరెన్స్ ఉండదు. కమాండ్స్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏవైతే కమాండ్ చెప్పానో సేమ్ అవే ఉంటాయి. నువ్వు కావాలంటే ఓపెన్ చేసి చూసుకో, సింగిల్ కమాండ్ కూడా డిఫరెన్స్ ఉండదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు న్యూ వర్చువల్ మిషన్ చెప్తున్నా. ఓకే, న్యూ వర్చువల్ మిషన్ కొడుతున్నా, నేను నెక్స్ట్ కొడుతున్నా. ఇప్పుడు ఇక్కడ చూడు, నాకు ఇక్కడ నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ సి డ్రైవ్ ఆగపడుతుంది. అవునా, ఇక్కడ సి డ్రైవ్లో అవుతుంది. నాకు సి డ్రైవ్ వద్దు, డి డ్రైవ్లో అవ్వాలి. ఇక్కడికి వస్తాను, దిస్ పీసీలోకి వస్తాను, దిస్ పీసీలోకి వస్తాను, ఇక్కడ డి డ్రైవ్ సెలెక్ట్ చేసుకో. ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్, నాకు అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు అంటే ఇక్కడ నేను ఏం చెప్పట్లా, సింపుల్గా ఓపీటీ అంటే వాడు ఏమంటున్నాడు, ఓపీటీ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఆప్షనల్ డైరెక్టరీ, ఇట్ కంటైన్స్ ద థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అంటే ఏంది? థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అంటే ఏదన్నా ఒకటి చెప్పు, అప్లికేషన్ పేరు. ఇంకా ఇవన్నీ థర్డ్ పార్టీనే కదా బ్రో. క్యూబర్నెటిస్ ఏసి కానీ, అయ్యే. డాకర్ కానీ, నెక్స్ట్ సోనార్ క్యూబ్ కానీ, నెక్సెస్ రిపో కానీ, ఇవన్నీ థర్డ్ పార్టీవే కదా. అవి కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్లికేషన్ ఐడియా ఉందా? లేదు ఇప్పుడు బ్రో, ఫర్ ఐడియా ఎగ్జాంపుల్ లేదు. నీకు శాస్ అనే అప్లికేషన్ ఉంది బ్రో. శాస్ అనే ఓకే. అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి నీకు 10 GB సరిపోద్దా? ఏం బ్రో, ఐడియా లేదు నాకు అది శాస్ అంటే. యాక్చువల్గా శాప్ కానీ శాస్ కానీ చాలా హై అండ్ అప్లికేషన్స్. వాటికి ఓకే. సపరేట్ డ్రైవ్ కావాలి. సపరేట్ డ్రైవ్ అంటే ఏంది? డి డ్రైవో, ఈ డ్రైవో, ఎఫ్ డ్రైవో కావాలి. అయితే ఇక్కడ ఓపీటీ అనేది ఎందుకు యూజ్ అవుద్ది అంటే బ్రో, ఇది ఆప్షనల్గా ఉంది, దేనికి కావాలంటే వాడుకోండి, లేకపోతే లేదు. ఇట్ కంటైన్స్ ద థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. ఇప్పుడు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అంటే నువ్వు చెప్పావు చూసావా, సోనార్ క్యూబ్, అవి అవ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్సే, కానీ వాటికి అంత స్పేస్ అవసరం లేదు. ఇప్పుడు డాకర్ ఉంది, డాకర్ ఓకే. ఇన్స్టాల్ చేయడానికి అంత స్పేస్ అవసరం లేదు, ఇది ఎనఫ్. ఇప్పుడు చూడు నా దాంట్లో డాకర్ అనేది, డాకర్ కమాండ్లు ఎగ్జిక్యూట్ అవుతాయి, బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు ఇందాక ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు చూడు, డాకర్ వర్షన్ కొట్టగానే ఆటోమేటిక్గా ఐఫోన్ వి ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇంకా పాడ్మ్యాన్ ఐఫోన్ సంథింగ్ వర్షన్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది ఇక్కడ. అంటే కాదు బ్రో, ఇప్పుడు పెద్ద పెద్ద డ్రైవ్స్ ఉండేటివన్నీ మనం సేవ్ హై మనము అండ్ దీంట్లో హై ఎండ్ వన్నీ దీంట్లో. పెద్ద పెద్ద అప్లికేషన్స్ అన్నీ కూడా వాటికి మినిమం 200 GB 300 GB స్పెషల్ డ్రైవ్ లెటర్ ఇస్తారు. డ్రైవ్ లెటర్ అంటే ఏంటి? పర్టికులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి దిస్ పీసీలోకి వచ్చి ఇక్కడ నీకు సి డ్రైవ్లో ఓన్లీ ఇన్స్టాలేషన్కి మాత్రమే వాడుకుంటారు. ఏది ఓఎస్ డిప్లాయ్కి వాడికి మాత్రమే వాడుకుంటారు. ఇప్పుడు డాకర్ అనేది చిన్న సాఫ్ట్వేర్ కాబట్టి నేను డైరెక్ట్ రన్ చేశాను, నాకు నో ఇష్యూస్. ఇదేంటి? లైట్ వెయిట్ సాఫ్ట్వేర్. లైట్ వెయిట్ అంటే ఏంటి? జస్ట్ నేను ఇది చాలా లైట్. అప్లికేషన్ రన్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తున్నా. ఆ అప్లికేషన్లో నువ్వు డాకర్ కంటైనర్ను పెట్టాలంటే దానికి ఒక పాత్ కావాలి కదా. అది డి అవునవును. డ్రైవ్లో పెడతావా, ఈ డ్రైవ్లో పెడతావా అనేది అప్లికేషన్ టీమోడు డిప్లాయ్ చేసి, దానికి ఒక ఆర్కిటెక్చర్ డిప్లాయ్ చేసి, వాడు ఏ పాత్లో పెడితే కరెక్ట్గా ఉంటుంది, దానికి ఎంత స్పేస్ కావాలనేది వాడు ఆర్కిటెక్చర్ కాన్ఫిగర్ చేసుకొని వస్తాడు వాడు. అర్థమైందా నీకు? సో యాక్చువల్గా డి డ్రైవ్లో ఒక 300 GB ఇచ్చి నీకు శాస్ అప్లికేషన్ కానీ, వరాకిల్ డేటాబేస్ కానీ సంథింగ్ చేసుకొని అవుతాడు. ఇప్పుడు సోనార్ క్యూబ్ కూడా నువ్వు డి డ్రైవ్లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోనార్ క్యూబ్ అనేది మనకు అదేదో సమ్ కోడ్ని టెస్ట్ చేయడానికి కదా. నువ్వు అవునవును. ఒక బిగ్ ఫైల్ ఇచ్చావనుకో, బిగ్ ఫైల్లోకి చెక్ చేసుకోవాలంటే నువ్వు స్పేస్ ఉంటేనే ఇచ్చేది. దానికి కూడా నేను డి అవును. డ్రైవ్ స్పెసిఫిక్గా కేటాయించుకోవచ్చు. బేస్డ్ అపాన్ ద నీ రిక్వైర్మెంట్ని బట్టి కూడా చూసుకోవాలి. ఓకే. ఓకే. సో అది అర్థమైందా? ఇప్పుడు ఓపీటీ అన్- అంటే అంటే కాదు బ్రో, ఇప్పుడు మనము హై ఎండ్ ఉంటాయి కదా, హై ఎండ్ మామూలుగా స్టోరేజ్, ఎక్కువ స్టోరేజ్ కన్జ్యూమ్ చేసే వాటిని మనము, అంటే ఇది మామూలుగా మనము ఇది ఓఎస్ క్రియేట్ చేసేటప్పుడు ఎంత స్పేస్ తీసుకుంటుంది ఇది స్లాష్ ఓపిటి అనేది? నేను ఇచ్చినాం కదా బ్రో, 20 GB ఇచ్చినాం కదా, 20 GBలో వాయిస్ ఇన్స్టాల్ ఆహా. చేసినాం కదా. ఈ అంటే ట్వంటీ ఇది. జీబీలోనే ఈ 20 GBలోనే ఇవన్నీ వస్తాయి. నిన్న నీకు ఓకే. ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో కూడా క్లియర్గా చూపించాను. ఒక ఓకే. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయినప్పుడు డిఫాల్ట్గా వచ్చే ఫోల్డర్స్ ఇవన్నీ కూడా అని క్లియర్గా ఏమని ఇప్పుడు చెప్పాను? యాక్చువల్గా అంటే కాదు 19 బ్రో. ఫోల్డర్స్ వస్తాయని చెప్పాను. ఏమని చెప్పాను? అవునవును. 19 ఫోల్డర్. ఆ ఫోల్డర్సే ఇవి. ఆ కాన్సెప్ట్ ఓకే. పేరే ఫైల్ సిస్టమ్ హిరార్కీ. నిన్న ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో నిన్న మనం ఓఎస్ టైప్ చూసినాం. ఏమేంటి?
అమెజాన్ లైనెక్స్, తర్వాత డెబినియన్, ఉబుంటు అన్నీ చెప్పాను నీకు నిన్న మొత్తం. ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా మినిమం 20 GB ఉంటే ఎనఫ్ అయింది. 20 GB అనేది ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్కి మాత్రమే ఇచ్చారు. రిమైనింగ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అన్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓపీటీ అని వాడు అన్నాడు, ఓపీటీ అని వాడు అన్నాడు, వాడు ఏమంటున్నాడు, ఇట్ ఈజ్ ఏ ఆప్షనల్ డైరెక్టరీ, నీకు ఏదన్నా ఒకవేళ ఏదన్నా సాఫ్ట్వేర్ కావాలంటే ఇన్స్టాల్ చేసుకో, లేకపోతే ఇది ఓఎస్తో పాటు వచ్చింది, నీకు అవసరం ఉంటే వాడుకో, లేకపోతే లేదు అని చెప్తున్నాడు వాడు క్లియర్గా. ఓపీటీ అనే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ అదే. కాదు బ్రో, ఇప్పుడు మనము ఇవి మామూలుగా మనం 20 GB స్టార్టింగ్ లో ఇచ్చినాం మనము. అవును. ఇది మామూలుగా మనం దీంట్లో ఏం ఇన్స్టాల్ చేయకపోతే ఇది ఎంత స్పేస్ కన్జ్యూమ్ చేస్తుంది అసలు, ఫ్లాష్ ఓపీటీ అనేది? నీకు అదే బ్రో, అవన్నీ కూడా కమింగ్ క్లాసెస్లో వస్తాయి బ్రో. డిఎఫ్ ఓకే ఐఫన్ ఓకే హెచ్ ఓకే అనే ఓకే కమాండ్ కొట్టినప్పుడు, ఇక్కడ చూడు, ఓకే. నీకు డిఎఫ్ ఐఫన్ హెచ్ అనే కమాండ్ కొట్టినప్పుడు ఇది యాక్చువల్గా స్లాష్, ఓకేనా. ఇక్కడ మొత్తం టోటల్ 17 GB ఉంది, ఓకే. టోటల్ ఓకే 17 GB ఉంది. ఇక్కడ యూజ్డ్ ఎంత ఉంది, 6.9 GB ఉంది. ఈ క్లాస్ నీకు పార్టీషన్ క్లాస్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నువ్వు ఓకే. ఓపీటీ అనేది ఎంత కన్జంప్షన్ తీసుకోవాల్సిందో చూడాలి అని అంటే, ఇక్కడ నువ్వు ఓపీటీ అని కొట్టగానే ఇక్కడ జీరో స్పేస్, నో స్పేస్, ఈ కమాండ్ నీకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ కమాండ్ ఇది ఫస్ట్ క్లాసే, ఓకే. నీకు స్టోరేజ్ రిలేటెడ్ కానీ, తర్వాత ఇంకా అసలు ఈ సిఎస్ రూట్ అంటే ఏంది, ఎన్పిఎం అంటే ఏంది, టిఎంపిఎస్ అంటే ఏంది, /dev SR0 అంటే ఏంటి, ఈ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, ఎంత సైజ్ ఏంది, అసలు ఈ కమాండ్ నీకు అయిపోలా. నీకు ఓన్లీ ఓకే. యూ హ్యావ్ ఓన్లీ ద ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలోనే ఉన్నావు నువ్వు ఇంకా స్టిల్. నువ్వు అడ్వాన్స్, ఓకే. నువ్వు ఏంటంటే ఇవన్నీ చూసి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లు అడుగుతున్నావు. సో ముందు ముందు ఆహాహా. మనకి కమింగ్ క్లాస్ 1 by 1 అర్థమైంది. ఇప్పుడు నేను నీకేమని ఓకే ఓకే. చెప్తున్నాను, ఫస్ట్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విండోస్ 10 ఇన్స్టాల్ చేసావు బ్రో మామూలుగా. విండోస్ 10లో నీకు ఏమేమి వచ్చినాయి అంటే నువ్వు ఈజీగా చెప్పగలవు. ఎందుకు, నీకు ఏంటంటే ఇది ఫస్ట్ నుంచి వాడుతున్నావు కాబట్టి, ఫస్ట్ నుంచి నీకు మనము అలవాటు రెగ్యులర్ ఉంది గా కాబట్టి, చూస్తూనే ఉంటాం వాటిని. రెగ్యులర్గా చూస్తుంటావు కాబట్టి నీకు ఈజీగా అర్థమవుతుంది. లైనక్స్ అవును. ఏంటి ఈ మధ్యనే కొంచెం ఓపెన్ చేస్తున్నావు కాబట్టి, ఈ బిన్, ఈ ఎస్ బిన్ టెర్మినల్స్ అనేది కొత్తగా ఉంటుంది. నువ్వు ఓకే కావాలంటే ఓకే. ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో కూడా నువ్వు కావాలంటే ఓపెన్ చేసి చూడు. నువ్వు జస్ట్ ఈసీ టు ఐఫోన్ యూజర్లోకి వెళ్ళి చూడు. నేను ఇప్పుడు ఓన్లీ నేను చెప్పినట్టే ఉంటాయి. ఏది, లైక్ ఓపీటీ నీకు అర్థమైంది, విఎస్ఆర్ కూడా అర్థమైంది. అంటే 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోతే నీకు 1 by 1 అర్థమైద్ది. సో అట్లా. ఓకే ఓకే. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బిన్. ఇక్కడ చూడు, ఇట్ కంటైన్స్ ద కమాండ్ యూజ్డ్ బై ద ఆల్ యూజర్స్. ఇప్పుడు ఆల్ యూజర్స్ అంటే ఎవరు, ఏమైనా ఐడియా ఉందా? ఆల్ యూజర్స్ అంటే ఇంకా మనం క్రియేట్ చేసిన ఎంటైర్ యూజర్స్ ఎంటైర్ అందరూ. కంపెనీ మొత్తం. ఇప్పుడు చూడు బ్రో, నేను యాక్చువల్గా నీకు అర్థం అవడం కోసం, అంటే ఇప్పుడు నేను రూట్లో ఉన్నా, నేను నా కంపెనీలోకి సాయి అనే కొత్తగా ఒక అతను క్యాండిడేట్ వచ్చాడు. నేను సాయికి స్విచ్ అయ్యా, అతను ఎల్ఎస్ అనే టైప్ కమాండ్ చేస్తున్నాడు, సిడి స్లాష్లోకి వెళ్ళాడు మంచిగా, తర్వాత పీడబ్ల్యూడి కొట్టాడు మంచిగా, ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాడు, ఎల్ఎల్ కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ చేశాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇక్కడ సాయి అనే అతనికి కూడా, అంటే సాయి అనే యూజర్కి కూడా కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఇట్ ఈస్ ఫైన్, అంతే కదా, కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే అవును. అవి సర్వర్ లెవెల్లో ఎక్కడక్కడ సేవ్ అయ్యి ఉంటేనే కదా అతనికి ఎగ్జిక్యూట్ అయ్యేది. ఆటోమేటిక్గా డీఫాల్ట్గా, ఇది గుర్తుపెట్టుకో, డీఫాల్ట్గా ఓఎస్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడే ఆటోమేటిక్గా నార్మల్ యూజర్కి బిన్లో బిన్లో అన్ని కమాండ్స్ ఉంటవి. ఇవన్నీ కూడా కమాండ్సే. అంటే ఇక్కడ ఏం లేదు, నువ్వు సాయి అనే నార్మల్ యూజర్ ఉంది, అతను ఎల్ఎస్ టైప్ చేస్తున్నాడు, ఎల్ఎల్ టైప్ చేస్తున్నాడు, పీడబ్ల్యూడి టైప్ చేస్తున్నాడు, ఎవ్రీథింగ్ టైప్ చేస్తున్నాడు. ఆ కమాండ్స్ అన్నీ బిన్లో ఆల్రెడీ ఉంటాయి. ఫ్రీ డిఫైన్డ్గా ఓఎస్ఏ ఆటోమేటిక్గా తెచ్చుకుంటుంది. క్లియర్గా అర్థమైందా? అర్థమైంది బ్రో. నెక్స్ట్, నేను రూట్కు స్విచ్ అవుతున్నా, రూట్కి స్విచ్ అవుతున్నా. ఎస్యు ఎంటర్ కొట్టు, పాస్వర్డ్ అడిగింది, రూట్ పాస్వర్డ్ ఇవ్వు, ఎస్యుఐఫ్ని. ఈ కమాండ్ నీకు ఇంకా అయిపోలేదు, డోంట్ వరీ, వదిలేసి. ఈ ఎస్యుఐఫ్ ఈ కమాండ్ నీకు అర్థం కాలేదు, నీకు ఇంకా అయిపోలే, వదిలేసి, నో వరీస్. నేను జస్ట్ నీకు అర్థం అవడం కోసం ఎస్యుఐని కొట్టా, లేకపోతే నువ్వు ఎట్లయినా కొట్టచ్చు. ఇప్పుడు ఎస్యుఐఫన్ సాయిలోకి వెళ్ళి ఎస్యుఐఫన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ U1లోకి వచ్చాను, ఇక్కడ నువ్వు ఎట్లయినా కొట్టచ్చు ఎస్యుఐఫన్ రూట్, అదే ఫాలో అవ్వు, కన్ఫ్యూజ్ ఉంటే సింపుల్, నువ్వు అదే ఫాలో, ఏమైంది రూట్. ఇప్పుడు నేను రూట్లోకి స్విచ్ అయ్యా, రూట్లో కూడా ఎల్ఎస్, పీడబ్ల్యూడి, సిడి స్లాష్, తర్వాత ఎల్ఎల్, తర్వాత సంథింగ్ సిడి డాట్ డాట్ సంథింగ్, సిడి, నేను బూట్లోకి వెళ్ళాలి, బూట్లోకి వెళ్తున్నా, ఇక్కడ కూడా కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, అవునా. ఈ అవును. కమాండ్స్ అన్నీ
ఈ కమాండ్స్ అన్నీ అంటే రూట్ యూజర్ కమాండ్స్ అన్నీ ఎస్బీలో సేవ్ అయి ఉంటాయి. వీటిని మనం బైనరీ ఫైల్స్ అంటాం. అంటే బైనరీ ఫైల్స్ అంటే ఏంటి? నువ్వు ఏదైతే కమాండ్ టైప్ చేస్తావో అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కదా, అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా బ్రో. ఇప్పుడు ఎల్ఎస్ అనే అవును. కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్ఎల్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, పీడబ్ల్యూడి అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవన్నీ అవును. కూడా వీటిని మనం టెక్నికల్ టెర్మినాలజీలో మనం ఎగ్జిక్యూటబుల్. ఏమంటామంటే బైనరీ ఫైల్స్ అంటాం. బైనరీ ఫైల్స్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. అందుకనే నీకు ఇదే డయాగ్రామ్లో ఇక్కడ ఇట్ కంటైన్స్ కమాండ్ యూజ్డ్ బై ద, అంటే అన్ని కమాండ్స్ అంటే ఆల్ యూజర్కి సంబంధించిన కమాండ్స్ అన్ని కూడా బిన్లో సేవ్ అయి ఉంటాయి. వీటిని మనం బైనరీ ఫైల్స్ అంటాం. ఇట్ కంటైన్స్ కమాండ్ యూజ్డ్ బై ద ఓన్లీ సూపర్ యూజర్. సూపర్ యూజర్ అంటే ఎవరు? రూటు. రూట్. ఇక్కడ సూపర్ యూజర్ బైనరీ ఫైల్స్. ఇప్పుడు ఈ రెండింటికి క్లియర్ అర్థమైందా? నువ్వు పొరపాటున అర్థమైంది. గనక ఈ 2 ఫోల్డర్స్‌ని గనక డిలీట్ చేసావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సీడీలోకొచ్చి ఆర్ఎం ఐడియా ఉందా? ఉంది బ్రో, రిమూవ్ ఫైల్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఎస్బీఐని డిలీట్ చేసావనుకో, ఓఎస్ ఫంక్షనాలిటీ ప్రాపర్‌గా పనిచేయదు. తర్వాత వచ్చేసరికి ఓఎస్‌లో కమాండ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. తర్వాత ఓఎస్‌లో బైనరీ ఫైల్స్ అంటే ఏమని చెప్పాను? ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. ఎగ్జిక్యూటబుల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ కమాండ్స్. ఉంటేనే కదా నీకు ఏదైనా ప్రాపర్‌గా పనిచేసేది. ఇది అవును, ఇంకా దాంట్లో ఇది ఉండేటివి మనం టైప్ డిలీట్ చేస్తాము. చేస్తే మొత్తం ఎగిరిపోద్ది. అది. సో, ఎప్పుడు కూడా ఆర్ఎఫ్ అనే కమాండ్‌ని కొంచెం రేర్ కేస్‌లో వాడు. ఎక్కడ పడితే అక్కడ వాడొద్దు. నీకు యాక్చువల్‌గా ఏందంటే క్యూబర్నెటిస్ వచ్చినా, డాకర్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, అందుకే నీకు ఇది ఫస్ట్ క్లాస్ చెప్పడం. లేకపోతే నేను డైరెక్ట్‌గా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఒక 20 రోజులు చెప్పి నేను పక్కనేసేవాడిని. ఓకే. వీటి మీద ఇంత డిపెండెన్సీ ఉంది కాబట్టి చెప్పాల్సొస్తుంది. ఓకే. అవునవును బ్రో. సో, అది. సో, నెక్స్ట్ వచ్చేసరికి /dev. సో, ఇవి చాలు బ్రో ఇంతటికి. ఇప్పటికి నువ్వు ఎందుకంటే ఫుల్ కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. ఇప్పుడు నేనేమని చెప్పాను? జస్ట్ ఒక 4, 5 కమాండ్స్ చెప్పా అంతే. 4, 5 అంటున్నా. జస్ట్ ఫైల్ సిస్టమ్ హైరార్కీలో జస్ట్ ఒక 4, 3 చెప్పా. నువ్వు ఇంకా చాట్ జీపీటీలో వాటిని కొంచెం ఒక 10 మినిట్స్ డైలీ ఒక 10 మినిట్స్ కూర్చో. నువ్వు ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓపెన్ చేయి. ఫస్ట్ అన్న ఏం చెప్పాడు, ఏం లేదు, నేను చెప్పింది 4 అంతే. వాటిని జస్ట్ ఒకసారి రీడ్ చేయి, నీకు క్లియర్‌గా అర్థమైద్ది. నేను చెప్పినయన్నీ ఓఎస్‌లో వచ్చినాయి రాలేదో చూడు. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓపెన్ చేసి సర్వర్లు ఇవన్నీ వచ్చినాయి రాలేదో, ఈట్రీస్, యూఎస్ఆర్, ఓపీటీ బిన్ ఇవన్నీ వచ్చినాయి రాలేదో చూడు. నీకు క్లియర్‌గా వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమైంది. స్లాష్ ఉంటది, రూట్ ఉంటది, హోమ్ ఉంటది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక బూట్. యూజర్ యాడ్ ఉంటది. యూజర్ యాడ్ కూడా కొట్టి చూడు. ఆ యూజర్ యాడ్‌లో హోమ్‌లో క్రియేట్ అయిందో లేదో తెలిసిపోద్ది. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు బ్రో. ఏదేందో పంపించినావు, నీకు ఇలా వస్తుందా ఇష్యూ? ఇలా వస్తుంది నాకు, మీరు చూపించినట్టు రాలే నాకు అది. మరి ఇది మ్యాక్ కదా బ్రో, డిఫరెన్స్ ఉంటుంది మరి. నాకు ఇంకా అతను వీడియోలో కూడా అతను ఇదే ఒక్క నిమిషం చూపించినాడు లింక్ అనమాట నాకు. లింక్ పంపిస్తాను.